టీ తాగేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మేడారము 60 గట్టమ్మ దేవాలయం చేరుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మొత్తానికైతే మేడారం చేరుకున్నాను. స్నానాలు చేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్తాము. పొలాయిలు అన్నీ కూడా రెడీ అయ్యాయి. పార్క్ వేసేసాను. ఇది అమ్మవార్ల గది. శ్రీ సమ్మక్క గద్దె ఫ్రెండ్స్. ఇది సారలమ్మ గద్దె. ఇటుపక్క హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో. మేడారం జాతరకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక నెల మాత్రమే ఉంది. 2024లో వచ్చే నెల అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ఈ మేడారం అనేది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఫ్రెండ్స్. 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత కుంభమేళను తలపించే ఈ జాతర రాబోతుంది. ఇంకొక నెల మాత్రమే ఉంది. మరి ఈ నెలకు ముందు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను మేడారానికి. మహాజాతర ఏ విధంగా ఏర్పాట్లు ఎక్కడి వరకు జరిగాయి, జాతర ఇప్పుడు ఎట్లుంది ఒక నెల ముందు అనేది చూడ్డానికి అండ్ మీకు చూపించడానికి అక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను ఉండేది కొండగొట్టు నుండి 220 కిలోమీటర్లు ఉంటుంది మేడారము. నాకు 2 రూట్స్ ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు కొండగొట్టు నుంచి బయలుదేరి మల్యాల అండ్ జగిత్యాల నుండి ధర్మారం, పెద్దపల్లి, మంతని, కాటారం మీదుగా నేను మేడారం చేరుకుంటాను. అండ్ ఈరోజు అక్కడ స్టే. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఆల్రెడీ. రేపు పొద్దుగాల దర్శనం చేసుకొని అవంతా వీడియో తీసి నేను రేపు రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అటు నుంచి అంటే పస్రా, ములుగు, గట్టమ్మ దేవాలయం, కరకాల అండ్ హుజురాబాద్, కరీంనగర్, జగిత్యాల, కొండగొట్టు అంటే రిటర్న్లో ఆ విధంగా వస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఈ వీడియో ఉండబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేటెస్ట్ స్టార్ట్. కాదే నువ్వు ఇట్లా తిప్పుకొని వస్తే ఇది పైకి వస్తుంది. అయితే ఇప్పుడు కొండగట్టు నుంచి మల్యాలకి వచ్చాను. 5 కిలోమీటర్స్ వచ్చాను. ఇక్కడ నుంచి 0 చేసిన. ఇక్కడ చూడండి మరి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మేడారం అనేది చూద్దాం. 0 చేసిన 3:49కి 0 అయింది. సాయంత్రం బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. నేను రాజారంపల్లి వరకు వచ్చాను. ఇది ఇగ్లూ థియేటర్. మన కాశ్మీర్లో అటు ఇగ్లూ హౌసెస్ ఉంటాయి కదా, ఆ రీతిలో ఈ థియేటర్ కట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో సైందో సినిమా నడుస్తుంది. 100 సీట్లు ఉంటాయి అండ్ 150 రూపాయల టికెట్. ఈ థియేటర్ ఫుల్ వీడియో చేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పెద్దపల్లి పోయే రూట్కి కిలావనపర్తి అనే వస్తుంది. ఇక్కడ ఆగాము. అయితే ఇది నరసింహస్వామి టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఎండింగ్, మే స్టార్టింగ్లో జరుగుతుంది జాతర. ఆల్రెడీ నేను కొన్ని సంవత్సరం జాతర వీడియో చేశాను. ఫుల్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. కిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి జాతర. పెద్దపల్లి వరకు వచ్చాను. ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగాను ఫ్రెండ్స్. ఇక టీ తాగేసి వెళ్ళడమేగా. కాటారంలో మా ఫ్రెండ్ ఇంట్లో, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ ఇంట్లో రెస్ట్ చేసుకున్నాము, పడుకున్నాము. ఇక పొద్దుగాలే మబ్బుల ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాము. ఇక్కడ ఈ టీ ప్యాలెస్ టీ తాగుతున్నా. టీ తాగేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మేడారము 60 కిలోమీటర్లు. ఇది గట్టమ్మ దేవాలయం ఫ్రెండ్స్. గట్టమ్మ దేవాలయం చేరుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మేడారానికి వెళ్తారు. ఆర్టీసీ బస్సులు కూడా, జాతరకి వెళ్ళే ప్రతి బస్సులు కూడా ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగుతాయి. ప్రయాణికులు దర్శనం చేసుకున్న తర్వాత మేడారానికి వెళ్తాయి. అమ్మవారిని దర్శనం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మన ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర ఫ్రెండ్స్. మన కుంభమేళ తర్వాత కుంభమేళను తలపించి జనం వస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు 1 కోటి మంది పైగా భక్తులు హాజరవుతారు. జంపన వాగులో స్నానాలు చేసి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. అలాంటి జాతర మనకు ఈ 2024లో ఫిబ్రవరి 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 21న సారలమ్మ గద్దెకు వచ్చుట, ఫిబ్రవరి 22న సమ్మక్క గద్దెకు వచ్చుట, ఫిబ్రవరి 23న మొక్కుబడులు చెల్లించుట, ఫిబ్రవరి 24న మన దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి నెల ముందు ఇప్పుడు జనవరిలో ఈరోజు 22వ తారీఖు 4 రోజుల ముందు ఎలా ఉందని చూడడానికి నేను వచ్చాను ఫ్రెండ్స్. ఆయన పనులు అయితే అన్నీ స్టార్ట్ అయ్యాయి. రోడ్లు వేయడం కానీ, నీళ్ళది మరుగుదొడ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. జంపనవాగులో కూడా స్నానాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆల్మోస్ట్ ఒక 70% పనులు కంప్లీట్ అయినట్టే. దుకాణాలకు గుడారాలు కూడా వచ్చాయి. ఇంకొక 30% పనులు ఉన్నాయి. ఇంకొక నెల టైం ఉంది కాబట్టి అప్పటి వరకు అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మేడారం జాతర గురించి తెలిసిన వాళ్ళు అండ్ ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తానికైతే మేడారం చేరుకున్నాను. ఇదంతా చూడండి జంపన వాగు పరిధి ఇదంతా. ఇక ఎట్లుంది జాతర మరి నెల ముంగట ఇదంతా కూడా మీకు నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జంపనవాగు దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. దానికి స్నానాలు చేయాలి. స్నానాలు చేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్తాము. ఈ జంపనవాగు ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కులు మొక్కుకున్న వారు తలనీలాలు సమర్పించుకుంటారు. తలనీలాలు సమర్పించుకొని ఇక్కడ జంపనవాగులో స్నానం ఆచరిస్తారు. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ జంపన గద్దె ఉంటుంది. ఇక్కడ మొక్కులు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్ల గద్దెలకు వెళ్తారు. ఇక దర్శనానికి వెళ్తున్నా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ జంపనవాగు దగ్గర స్నానాలు చేసేసి పొలాయిలు అన్నీ కూడా రెడీ అయ్యాయి జాతరకైతే. ఇక్కడ సమ్మక్క సారక్క అమ్మవార్లకు మొక్కిన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. బంగారాన్ని సమర్పిస్తారు. బంగారం అంటే బెల్లం ఫ్రెండ్స్. బెల్లాన్ని సమర్పిస్తారు. పసుపు కుంకుమ కొబ్బరికాయ బియ్యం పోస్తారు. అండ్ శక్తి అనుసారం కోడి పిల్లలు మేక పిల్లలను కోస్తారు. తర్వాత అమ్మవారికి కళ్ళు సాక సార సాక పోసి అంటలు అంటుకొని తిని వెళ్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జాతర స్పెషల్. ఇక్కడ ఏ దుకాణంలో అంటే ఆ దుకాణంలో ఎక్కడంటే అక్కడ మందులు అమ్ముతారు ఫ్రెండ్స్. బీర్ బ్రాండీ విస్కీలు అన్నీ అమ్ముతారు. కోలుగు దుకాణాలు కూడా ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఈ జాతర స్పెషల్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ బండి పార్క్ చేసేసాను. ఇది అమ్మవార్ల గద్దెలు చూడండి. ఇదంతా లైన్ ఉంటుంది జాతర మెయిన్ యాత్ర. అప్పుడు
ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్తున్నాను. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక లోపలికి వెళ్ళాలి గద్దెల అమ్మవారి దగ్గరికి. ఇదంతా లైన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జాతర అప్పుడు ఇదంతా లైన్ ఉంటుంది. 5-6 గంటలు పడుతుంది దర్శనానికి. ఇది శ్రీ సమ్మక్క గద్దె ఫ్రెండ్స్. తీసిన కొన్ని సారలమ్మ గద్దె, ఇటుపక్క ఉన్న సమ్మక్క గద్దె దర్శనం చేసుకున్నా. ఇప్పుడు సారలమ్మ గద్దె వెళ్ళి దర్శనం చేసుకుంటా.
ప్రస్తుతానికైతే చూశారు కదా, ఇది మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నెల ముందు కూడా చాలామంది క్రౌడ్ వచ్చారు, చాలామంది భక్తులు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ దుకాణాలు గుడారాలు అన్నీ కూడా సగానికి సగం పడ్డాయి. ఇంకొక నెల మాత్రమే ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఫ్రెండ్స్. జాతర మాత్రం అంగరంగ వైభవం జరుగుతుంది. ఏ వారం అని చూడకుండా, హాలిడేస్ అని కాకుండా, వర్కింగ్ డేస్ అయినా కానీ ప్రతిరోజు కానీ చూడండి క్రౌడ్ బాగుంది. వచ్చే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మేడారం జాతర అయితే జాతరకు సిద్ధమైంది. మేడారం ఇదంతా కూడా అప్డేట్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. సీ యూ. అండ్ మ్యూజియం వీడియో ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది ఫ్రెండ్స్. Subscribe to my channel and also press this bell icon.